శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శివుడు గురించి ఈ ఒక్క నిమిషం వీడియో మీరు తెలుసుకోండి. శివుడు ఆది అంతం లేనివాడు. శివుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే ఏ కాలం నుంచైనా ఏ కాలానికైనా అతడు చాలా సులభంగా వెళ్ళగలడు. శివుడికి రూపాలేవీ లేవు, రూపాలన్నింటికీ అతీతుడుగా చెప్పబడుతున్నాడు. అందుకే శివుడి గురించి స్తోత్రం చేస్తారు. ఇంతకీ ఏంటి ఆ స్తోత్రం అంటే, నిజానికి ఈ స్తోత్రం చాలా మందికి తెలుసు. శివుడికి ఇష్టమైన స్తోత్రంగా చెప్పబడుతుంది. శివుడికి ఇష్టం అంటే దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి, అది చాలా ముఖ్యమైన లేదా శివుడి తత్వం గురించి చెప్పేది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఏమిటి ఆ స్తోత్రం చూద్దాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది శివుడికి చాలా ఇష్టమైన స్తోత్రం, అంటే శివతత్వాన్ని వివరించే స్తోత్రం ఇది. మరి శివుడి గురించి ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పుకుంటారు? ఆది శంకరాచార్యుల వారినే శివస్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఆయన దేశం మొత్తం, భారతదేశం అంతా పాదచారి తిరిగి ప్రతి చోట ధర్మాన్ని స్థాపిస్తూ ఎన్నో స్తోత్రాలు ఆ పరమేశ్వరులకు అంకితం చేసిన వ్యక్తి. మరి శివుని గురించి ఆయన చెప్పిన వ్యాఖ్యానం ఒక్క మాటలో ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శివ అంటే కల్మషం లేనివాడు, అంటే ప్రకృతి యొక్క. ఇక్కడ ప్రకృతి అంటే సత్వ రజ తమో గుణాలు. ఈ గుణాలు అతనికి అంటవు. అందుకే శివనామస్మరణ చేయడం వల్ల ప్రతి ఒక్క మనిషి కూడా శుద్ధి చేయబడతాడు అని చెప్తారు. ఏ గుణాలు అంటని వ్యక్తి కాబట్టి శివుడు పరిశుద్ధుడుగా ఉంటారు. అంటే మనం కూడా ప్రతి విషయాన్ని మనదే అని ఆపాదించుకోకుండా ఉంటే కనుక ఆ శివతత్వం అర్థం చేసుకుంటే మనం కూడా శివస్వరూపాలుగానే చెప్పబడతాం. మరి ఈ కార్తీక మాసం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నాన్ని ఏమైనా చేయగలరా? ఏదైతేనే శివుడు గురించి, శివతత్వం గురించి ఒక్క నిమిషం వీడియో ద్వారా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి.